మీరెప్పుడైనా చార్మినార్ వెళ్ళినప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి. సో, మ్యాటర్ ఏంటంటే ఈరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చార్మినార్ వెళ్ళిపోయాం బ్రో. నేనేం ఎగ్గొట్టలేదు. వాళ్ళే హాలిడే ఇచ్చారు. ఇప్పుడే సలార్జంగ్ మ్యూజియం క్రాస్ అయ్యాం. సలార్జంగ్ మ్యూజియంలో అసలు ఏముంటాయి మచ్చా? పేర్లోనే ఉంది కదా మచ్చా సలార్ అని. నాకు తెలిసి ఖచ్చితంగా లోపల డైనోసార్‌లుంటాయి. నేను ఆల్రెడీ చార్మినార్ వెళ్ళిపోయాను. కానీ కార్తీక్ గాడు ఇంకా రాలేదు. నేను ఫోన్ చేస్తే ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదన్నాడు. ఏమైందిరా సప్పుడు చేస్తలేవు? హే ఆగు. నాకు సంబంధం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను నాకు లేట్ అవుతుంది అని. వీడే ఫాస్ట్‌గా వచ్చేసాడు. నాకు జస్ట్ 7 కిలోమీటర్సే. ర్యాపిడోలో 10 మినిట్స్‌లో దించేస్తాడు. 10 మినిట్స్ కన్నా ఎక్కువ కావాలి. నీకు చిక్కేస్తా. బొచ్చులే. ఏదో అన్నావు వినబడలే. ఏం లేదు మచ్చా 10 మినిట్స్‌లో వచ్చేస్తా అంటున్నా. హాయ్ మచ్చా మన వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్. మనం చార్మినార్ పైకి వెళ్ళాలంటే ఫస్ట్‌గా చేయాల్సింది ఏంటంటే టికెట్ తీసుకోవాలి. మాకు తెలుసులేరా. అది కాదు ముందు మీరు మీ బ్యాగ్‌ని కౌంటర్‌లో ఇవ్వాలి. కౌంటర్ ఎక్కడ ఉంటుందంటే ప్యారడైజ్ రెస్టారెంట్ ఉంది కదా! దాని కింద ఇటు సైడ్ లాస్ట్ కార్నర్‌లో ఒక వే ఉంటుంది. దాని లోపలికెళ్తే ఉంటుంది. వాళ్ళు 1 అవర్‌కి ₹20 చార్జ్ చేస్తారు. ఇంక ఫాస్ట్‌గా టికెట్ కౌంటర్ స్టార్ట్ అయిపోయాం. టికెట్ ఇచ్చారు. ఇంక పైకెళ్ళాం. నాకో ప్రాబ్లమ్ ఉంది. ఎంత ఎత్తైనా ఎక్కేస్తాను గానీ దిగేటప్పుడు నా కాలు నుండి వాటర్ వచ్చేస్తాయి ఫుల్‌గా. ఇంకా చేతులు కూడా వణుకుతుంటాయి. అయినా ఎలాగోలా దిగేసానులేండి. ఆ తర్వాత విషయం. ఎలాగోలా దిగేసావా? అరే నాకు వట్టిగా ఉంది సుల్లిగా. ప్యాక్ అవుతుంది నాకు. వదిలితే దెంగుతా నేను. అరే ఏంట్రా ఇన్నున్నాయి ఇంకా. ధైర్యం లేదు రావట్లేదు. అరే ఇంత పెట్లు తట్టారేంట్రా వీళ్ళు చిన్న చిన్న. ఇంకొక 2-3 ట్రిప్లు ఉన్నాయి నీకు తెలియదు ఇంకా. చార్మినార్కి ఇంకోసారి రాకండి. ఎలక్ట్రానిక్ తీసుకొని రాకండి. తర్వాత ఆ పక్కనే ₹100 బిర్యానీ ఉంటే తినేసి స్టార్ట్ అయిపోయాం. వాడు ఈజీగానే వెళ్ళిపోతాడు. నేనే 2 అవర్స్ ట్రావెల్ చేశాను. మళ్ళీ 2 అవర్స్ ట్రావెల్ చేయాలి. సో దట్స్ ద వీడియో గైస్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. స్టే ట్యూన్డ్ ఫర్ ది నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ సో మచ్. మీ నితిన్ సైనింగ్ ఆఫ్.